సమస్య అంటే మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. అది తొలగిపోయేదాకా మనకేం తోచదు. ఏదైతే మనకు ఉండకూడదో ఆ ఉండకూడదనే దాన్ని క్రియేట్ చేసే దాని పేరు సమస్య. నాకు ఇప్పుడు తలనొప్పి ఉంది, ఈ తలనొప్పి నాకు ఉండకూడదు. తలనొప్పి ఎందుకు వచ్చిందో ఆ కారణం పేరు సమస్య. సమస్య అంటే ఏందో మీకు చెప్తున్నా. నాకు ఇప్పుడు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఎందుకు వచ్చిందో ఆ కారణం పేరు నాకు సమస్య. అది నడిపిస్తుంది మనల్ని. మనిషికి ఏ సమస్య లేకుండా కంఫర్టబుల్గా ఉంటే మనిషి కదలడు. లివింగ్ బీయింగ్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా. మనందరము జీవించి ఉన్న వాళ్ళమే. మనం యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా సమస్యలే మనల్ని నడిపిస్తాయి. అర్థమైందని చెప్పింది. ఏ సమస్య జీవితంలో ఉండకూడదని కొంతమంది అంటుంటారు, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళతో ఈక్వల్. ఈ క్షణంలో మీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు సమస్యలు ఉన్నాయి, వింటున్న మీకు సమస్యలు ఉన్నాయి, ఆ వెనక కూర్చున్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. అండ్ దే ఆర్ ది డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ సమస్య లేకపోతే మనం కదలం, అట్టేబడి ఉంటాం. కాబట్టి దయచేసి మీరు సమస్యని ఇదేదో పెద్ద ఇబ్బందికరమైనదిగా మీరు భావించొద్దు. సమస్యనే మీకు దారి చూపిస్తుంది జీవితంలో. దాన్ని పరిష్కరించుకో అని డిమాండ్ చేస్తుంది. పరిష్కరించుకునే క్రమంలో మనకు అనుభవం వస్తుంది. ఈ అనుభవము మరో సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ and life is full of opportunities. Life is full of problems. By your endeavor, by your effort, నీ కృషి ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే క్రమంలో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ క్రమంలో నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దీస్ ఆపర్చునిటీస్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్ and they will lead you to new opportunities. జీవితం అంటేనే సమస్యలు, జీవితం అంటేనే అవకాశాలు. సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆపర్చునిటీస్ మనకు అందొస్తాయి, మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. నాకు ఏ సమస్యలు ఉండకూడదు జీవితంలో అని మీరు కోరుకోకండి. దట్ ఈజ్ tantamount to, that is equal to death, యువర్ మెంటల్ డెత్. సమస్యలు లేవంటే మెంటల్ డెత్. అందుకని ఫస్ట్ మీరు భయాన్ని వదులుకోండి. సమస్యలు ఉంటాయి, ఫేస్ చేస్తాం, సాల్వ్ చేసుకుంటాం, ముందుకు పోతాం. ఆ మెథడ్ మనం నేర్చుకుంటాం. సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సమస్యలు 3 రకాలు. ఒకటి సహజమైన సమస్యలు, సహజమైన. 2 ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు. సహజమైన సమస్యలు 1. రెండవది ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు. 3వది మనమే తయారు చేసుకున్న సమస్యలు. ఇంపార్టెంట్ కేటగరైజేషన్ ఇది. సహజమైన సమస్యలంటే ఆకలి ఉదాహరణకి, ఇది మనకు సహజమైన సమస్య. ఆకలి అవుతుంది, ఆకలి తీర్చితే ఆకలి తీరుతుంది, మళ్ళా కొన్ని గంటలు లేనాక మళ్ళీ ఆకలి అవుతుంది. అవునా కదా? దప్పిక తీర్చాం నీళ్ళు పోసి, మళ్ళీ అవుతుంది. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, మూత్ర విసర్జన చేయాలని కోరిక కలిగింది, బ్లాడర్ నిండింది, వాడు బస్సు ఆపడంలా, ఆపితే చాలబ్బా అనుకుంటున్నావు. సమస్య.
ఎక్కడ ఆపాడు, బ్లాడర్ ఎంటీ చేసావు, అమ్మయ్యా అనుకున్నావు, మళ్ళీ కొంత టైంకి మళ్ళీ వస్తుంది. సహజమైన సమస్యలు ప్రకృతి సిద్ధంగానే మనుషులకు ఉంటాయి, తీర్చితే మళ్ళా వస్తాయి, చచ్చిపోయేదాకా ఉంటాయి. ఇవి వీటికి ఆన్సరు తీర్చడమే, ఇంకా ఆన్సరే లేదు దానికి. ఆకలైతే అన్నం పెట్టడమే, దెబ్బకైతే నీళ్ళు పోయడమే, ఇంక వేరే ఆన్సర్ లేదు దానికి. అమ్మ నాకు ఈ సమస్య ఉండకూడదు అన్నాం అనుకో, పోతుంది, నువ్వు చస్తేనే పోయేది. వీటిని సహజమైన సమస్యలు అంటారు. ఇవి మనం తెచ్చిపెట్టలా, మనం మనిషిగా పుట్టినాక వచ్చేసినాయి అంతే. అండ్ దే విల్ స్టే విత్ us till we die. చచ్చిపోయేదాకా ఈ సమస్యలు మన అంటుంటాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. తర్వాత వాటిని క్లియర్ చేస్తూ పోతుండాలి, మళ్ళీ వస్తాయి, క్లియర్ చేయాలి, మళ్ళీ వస్తాయి. ఇది మొదటి రకము. రెండవది ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, గాలివానలు, ఇట్లాంటివన్నీ ప్రకృతి నుంచి వచ్చి పడ్డాయి. అవి మనం తెచ్చిపెట్టామా? మనమేం తెచ్చిపెట్టలా. బై అండ్ లార్జ్ మన పాత్ర తక్కువ. ఇప్పుడైతే తెచ్చిపెడుతున్న వాటిని కూడా మనం వాతావరణాన్ని పాడు చేస్తే, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ చేస్తే, ప్రకృతిలో జంతువుల్లాగా జీవించడం మనం మానేసి ప్రకృతిని మన కోసం వాడుకోవడం మొదలుపెట్టి ధ్వంసం చేయటం మొదలెట్టినాక ఇందాక నేను చెప్పిన సమస్యను మనం తెచ్చిపెడుతున్నాం. భూమి లోపల అణుబాంబును టెస్ట్ చేస్తే భూకంపం వస్తుంది. భూకంపం సహజంగా రాలే. అడవులన్నీ మనం నరికేస్తే వర్షాలు పడవు. ప్రకృతి సిద్ధంగా రాలే, మనం తెచ్చినాం. ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా వచ్చేది, ఇప్పుడు మనం కూడా తెస్తున్నాం. కాబట్టి రెండో కేటగిరీ ప్రకృతిలోంచి వచ్చేవి. మనిషి ఎంత బలవంతుడిగా మారినప్పటికీ ప్రకృతి శక్తుల ముందు బలవంతుడు కాదో, వాడికి చిక్కితే చచ్చిపోవడం ఖాయం. పెద్ద భూకంపంలో నువ్వు చిక్కినా చచ్చిపోతావు, నేను చిక్కినా చచ్చిపోతా, ముఖేష్ అంబానీ దొరికినా చస్తాడు. ఆయన శతకోటీశ్వరుడు కదా, అయినా చస్తాడు. అక్కడ చిక్కితే అయిపోతాడు. అంత బలం ఉంటుంది ప్రకృతి శక్తికి. సునామీ వచ్చినప్పుడు చూసావు కదా, ఎంతమంది చచ్చిపోయారు, దిక్కు లేకుండా చచ్చిపోయారు. పెద్ద వేరు వచ్చి ఊడ్చిపారేసింది ఇళ్ళని. సునామీ లాంటివి ఎందుకు వచ్చింది? ప్రకృతి సిద్ధంగా వచ్చే ఒకప్పుడు. ఇప్పుడు మనిషి చేసినటువంటి డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వలన మనం కూడా తెస్తున్నాం. అంటే ప్రకృతి ద్వారా వచ్చే సమస్యలను కూడా మనం తెచ్చిపెడుతున్నాం. మన పాత్ర కూడా ఉన్నది దాంట్లో. ఆకలి అనేది సహజమైందన్నా నేను. కొంతమందికి ఆకలి తీర్చుకోవడానికి అవకాశం లేదు, కొంతమంది అడ్డగోలుగా తింటున్నారు. ఇది ఎవడు తెచ్చిపెట్టాడు? మళ్ళీ మనమే. సహజంగా ఉన్న సమస్యను కూడా మనం తెచ్చిపెడుతున్నాం. అంటే మనిషి ఎంత దరిద్రంగా మారినాడో మీరు అర్థం చేసుకోండి. కొంతమందికి తిండి దొరకదంటే 100కి 20 నుంచి 30 మందికి మన దేశంలో ఇప్పటికి కూడా ఒక్క పూట తిండి సజావుగా దొరుకుతుంది, రెండో పూట దొరకదు. ఆకలికి ఆన్సర్ ఏంటంటే తిండి పెట్టడమే, దొరకదు వాళ్ళకి. ఇంకో 100కి 30 నుంచి 40 మందికి అవసరానికి మించి తిండి దొరుకుతుంది. దొరికినందుకు తింటారు, తింటే లావవుతారు. అవునా కదా? ఆకలి సహజమైందని నేను అన్నప్పటికీ కూడా కొంతమందికి ఆకలి తీర్చడంలో అవకాశం లేకుండా పోయింది. కొంతమందికి అవకాశం ఎక్కువ పెరిగి కూడా చస్తున్నారు. ఎక్కువ తించేస్తాడు, లేక వాడి చస్తాడు, ఇద్దరు పోతారు. ఇది మళ్ళా మ్యాన్ మేడ్ కింద మారింది. ఇక థర్డ్ కేటగిరీ ఉంది, మొత్తం మ్యాన్ మేడే, మొత్తం మనం చేసినవి. పొగ తాగడం, సారాయి తాగడం, కుల వివక్ష, మత వివక్ష, స్ట్రెస్, యుద్ధాలు అన్నీ మనిషి తయారు చేసినవి. మూడో కేటగిరీది.
నా వర్గీకరణలో మొదట 3వ కేటగిరీ ఒకటే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వివరంలో 2వ కేటగిరీ 1వ కేటగిరీ కూడా మనమే సృష్టించడం మొదలుపెట్టినాం. ఈ పనులు జంతువులు చేయలేవు, మనిషి చేయగలడు. జంతువులు ఎప్పుడు కూడా 2వ కేటగిరీ 1వ కేటగిరీ సృష్టించలేవు, మనిషి సృష్టిస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలోని 800 కోట్ల మందికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. అతిపెద్ద ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం, టోటల్ వరల్డ్కే ప్రాబ్లం కింద మారిపోయినాం, మనం మారిపోయినాం. ఈరోజు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈజ్ ఇట్ నాట్ మ్యాన్ మేడ్? సహజమైందా? అది ప్రకృతి నుంచి వచ్చిందా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఇట్ ఈజ్ మ్యాన్ మేడ్. ఆయుధాలు తయారు చేస్తున్నారు, చంపడానికి తప్ప దేనికి పనికిరావు. ఎవడు తయారు చేస్తున్నాడు ఆయుధం? మనుషులు. మనిషి శ్రమ చేసి తిండి సంపాదించుకుంటే ఓకే, బట్టలు సంపాదించుకుంటే ఓకే, ఇల్లు సంపాదించుకుంటే బాగుంది, ఆరోగ్యమే విద్య కోసం ఖర్చు పెడితే బాగుంది. ఆయుధాలు తయారు చేస్తే దేనికి ఉపయోగపడతాయి? చంపుకోవడానికి తప్ప. మానవ సంపద మొత్తం 30 to 40% మానవ సంపద ఆయుధాల కింద పేరబడింది. ఈ ఆయుధాలు తయారు చేసేటోళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ మానవ జాతి శత్రువులు. దీస్ ఆర్ ఆల్ ది ఎనిమీస్ ఆఫ్ హ్యుమానిటీ. యుద్ధాలు ఆయుధాలు చేసేటోళ్ళు అందరూ మన పిల్లల్ని పట్టుకెళ్ళి సైనికుల కింద మార్చి బార్డర్ అవతల మన పిల్లల్ని పెడతారు, బార్డర్ యువతల మన పిల్లల్ని పెడతారు. వాళ్ళకెళ్ళకి శత్రుత్వాలు లేవు. అక్కడ పరిపాలించేటోళ్ళు ఇక్కడ పరిపాలించేటోళ్ళు తుపాకులతో కాల్చుకోమని చెప్తే మనల్ని మనం కాల్చుకొని వస్తాం. Worst enemies in this world are the people who perpetrate wars. యుద్ధాలను తయారు చేసేటోళ్ళే వరస్ట్ ఎనిమీస్ మనకి. అది సమస్యల గురించి మీకు అర్థం కావాల్సింది.